హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం మరివలస అనే గ్రామంలోనైతే ఒక విషాద ఛాయ అయితే చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలు కూడాను గడ్డి మందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ స్పాట్లోనే ఒక మహిళ చనిపోగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నప్పుడు చికిత్స పొందుతూ మిగిలిన ఇద్దరు మహిళలు కూడాను చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా శ్రీకాకుళం మొత్తం కూడా కలిచివేసింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ గ్రామస్తులు చెప్తున్నటువంటి వార్తలు ఏంటంటే మూఢనమ్మకాల్లో భాగంగాను తన ఇంటి యజమాని గత కొద్ది రోజుల క్రితమే చనిపోయారంటూ. సో ముగ్గురు యువతలు కూడా ఎలాగ తన జీవనాన్ని సాగించాలి, అందులో ఒక కుమార్తె దివ్యాంగురాలు అవ్వడం బట్టి కూడాను, మరొక ఆవిడ 65 ఏళ్ల వృద్ధురాలు, అదేవిధంగాను మొదటి కుమార్తె భర్త కూడాను వదిలేశారు. అండ్ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడాను మనసులో పెట్టుకొని ఎలా జీవనం సాగించాలో తెలియని పరిస్థితుల్లో ముగ్గురు కూడా నిన్న రాత్రి అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఈరోజు శ్రీకాకుళం అయితే కలిసివేసింది. అసలు ఒక్కసారి ఆ గ్రామస్తులు అయితే ఉన్నారు మనతో పాటు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఒక్కసారి మీ ఊర్లోని ముగ్గురు కూడాను గడ్డి మందు తాగితే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఏం కూడా జరగలేదు. అలా చనిపోండి 5 మాసాలు అయ్యింది. అలాగా మరి వాళ్ళు సెంచర్ని అయిపోండ్రు. ఎలాగ బతుకుతాము? ఏకలింగలు ఒక అమ్మ భర్తలు ఈ ముసలమ్మ ఎలాగ బతుకుతాము ఏంటని సెంచర్ని అయిపోండ్రు. ఏ ఊరు? మరి వాళ్ళు సో అంటే ఇంకేమైనా ఆర్థిక పరిస్థితి మరి ఏమీ లేదయ్యా. ఒక్క కష్టము లేదు, సుఖము లేదు, ఏమీ లేదు. బెంగెట్టుకుంటారు అలా ఆయన చచ్చిపోవడం, మదరోడు చచ్చిపోవడం, ఎలాగ బతుకుతాము. ఉన్న ఇద్దరు పిల్లలు ఒకే సంబంధాలు ఇచ్చాము. మొత్తము 4 పాపలు ఆయనకి దాలప్ప. ఉన్న ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి ఒక దాయి ఈడొకలు అయిపోయి ఒక దాయి అనమాట ఏకలింగం. ముగ్గురు మరి ఎందుకమ్మా మన భూమి మీద ఉండాలి, మన ముగ్గురు తాగేద్దాం అనుకొని గాలసలు అంట తాగా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకు ఏమవుతారండి? అక్క, చెల్లి, మా పెద్దమ్మ నేను చనిపోయింది. అక్క ఇప్పుడు ఆ చెల్లి ఉన్నారు. అసలు ఏం జరిగిందో మా పెద్ద చనిపోయి 6 మాసాలు అవుతుంది. 6 మాసాలు అయితే మా చిన్న అక్కకి హ్యాండిక్యాప్, పెళ్ళి అవ్వలేదు. ఇంకొక అక్కకి పెళ్ళి అయింది, ఇడాకులు అయిపోయింది. మా పెద్దమ్మ ఏమైందంటే ఇలా పెంచాలేమని చిన్న మనసు చేసుకుని నేను చేసుకుని నన్ను డౌట్ అంతే తప్ప మరేంటి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం భూమి పుట్టేం లేదు. ఏ పెన్షన్ వస్తుందంటే పెన్షన్ మీద బతకాలి. ఆ పెన్షన్ బతకాలి అంతే. ఎంతమంది పిల్లలు? 4 ఆడపిల్లలు అయితే 2 పెళ్ళిళ్ళు అయిపోయి. పెద్ద అక్కకి పెళ్ళి అయ్యి ఇడాకులు అయిపోయింది. చిన్న అక్కకి హ్యాండిక్యాప్. మొత్తం ముసలి చనిపోయి మొత్తం ముగ్గురు. చూశారు కదా, అంటే ఒక కుటుంబానికి వచ్చిన కష్టము మగదిక్కు కొద్ది రోజుల క్రితమే చనిపోయిన తర్వాత ముగ్గురు కూడాను ఎలా జీవనం సాగించాలి, అందులో కూడా దివ్యాంగురాలు ఉన్నారు. అదేవిధంగాను ఒక ఆమెకు విడాకులు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి మనసు కలిచివేసే విధంగాను ముగ్గురు కూడా నిన్న గడ్డి ముందు తాగైతే విషాదం అయితే చనిపోవడం అయితే జరిగింది. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.